గీతం యూనివర్సిటీ భారీ భూ కుంభకోణానికి పాల్పడింది. సుమారు 54 ఎకరాల భూమి కబ్జా చేశారు. దీని విలువ ప్రస్తుతం మార్కెట్ లో 5,000 కోట్ల రూపాయలు పైబడింది. ఇప్పుడు ఆ భూమిని అంతా కూడా రెగ్యులరైజ్ చేసి సొంత ఆస్తిగా మార్చాలని గీతం యాజమాన్యం చైర్మన్ గా ఉండేటటువంటి ప్రస్తుత విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులుగా ఉన్న శ్రీభర్త గారు ఆయన కోరుకుంటూ ఉన్నారు. ఆగమేఘాల మీద రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఫైళ్లు కలిపి విశాఖపట్నం పంపించి దీన్ని రెగ్యులరైజేషన్ కోసం విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ ముందు పెట్టారు. గతంలో 75 ఎకరాలు కబ్జా చేశారు. దాన్ని ఎకరం 18,000 రూపాయలకే రెగ్యులరైజ్ చేయించుకొని ఈ రోజు అనుభవిస్తూ ఉన్నారు. ఇప్పుడు దాని విలువ ఈ రోజు ఎంత ఉంది? దాని విలువ కూడా ఈ రోజు సుమారుగా 8,000 కోట్ల రూపాయలు దాని విలువగా ఉంది. ఇప్పుడు వారు మాట్లాడుతున్నారు ఎంపీ గారు, అన్ని చోట్ల భూములు ఇస్తున్నారు కదా, మా యూనివర్సిటీకి ఎందుకు ఇవ్వకూడదు, ఏమి తప్పని నేను అంటున్నారు. ప్రభుత్వం భూమి ఇవ్వలేదు కదా, మీరు కబ్జా చేశారు కొండని. ఒక కొండ కాదు, 2 కొండ ప్రాంతాల్లో మీరు కబ్జా చేశారు. ప్రభుత్వ భూములు మీ ఇష్టం వచ్చినట్లు కబ్జా చేసి సొంత ఆస్తిగా మార్చుకుంటారా? ఇదేనా తెలుగుదేశం యొక్క విధానం? అలాగే ఇప్పుడు మీరేమన్నా విశ్వవిద్యాలయంలో ఎవరైనా పేదవాళ్ళకి, ఎస్సీలకి, బీసీలకి, ఓసీలకి, లేకపోతే ఎస్టీలకి ఏమన్నా తక్కువ ఫీజుతో చదువులు చెప్తూ ఉన్నారా? రాయితీలు ఇస్తున్నారా? లేదే. ఒక ఇంజనీరింగ్ విద్యార్థికి 4 లక్షల రూపాయలు మీరు వసూలు చేస్తున్నారు ముక్కుపిండి. ఒక మెడికల్ స్టూడెంట్ కి పేమెంట్ సీట్ కి 1,50,00,000 రూపాయలు డొనేషన్ వసూలు చేస్తున్నారు. ఒక ఎంబీఏ స్టూడెంట్ కి 12 లక్షల రూపాయలు మీరు వసూలు చేస్తున్నారు ఏడాదికి. గత ఏడాది మీరు ఫీజుల రూపంలో సుమారుగా 1,200 కోట్ల రూపాయలు వసూలు చేశారు. 100 కోట్ల రూపాయల లాభాలు ఆర్జిస్తున్నారు. మరి మీకు ఎందుకు ఇవ్వాలని నేను అడుగుతూ ఉన్నాను. అందువల్ల రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తన బంధువని చాలా స్వార్థంతో, చాలా పక్షపాతంతో నిబంధనల్ని, చట్టాలన్నింటిని ధిక్కరించి అడ్డదారిలో ఈ భూములను వారికి ధారాదత్తం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మేమే కాదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం మొత్తంగా కూడా గీతం యాజమాన్యం, అలాగే ఎంపీగా ఉండేటటువంటి భరత్ గారు, అలాగే ముఖ్యమంత్రి గారు, అలాగే లోకేష్ గారు, వీళ్ళు ముగ్గురు కలిసి చేస్తున్నటువంటి కుట్రని ప్రజలందరూ కూడా తిరస్కరించాలి, వ్యతిరేకించాలని సిపిఎం కార్పొరేటర్ గా నేను విజ్ఞప్తి చేస్తున్నాను.